హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మన స్టాక్ మార్కెట్స్ లాభాల్లో ముగిసినాయి. ఈరోజు నిఫ్టీ 144 పాయింట్ల లాభంతో 24,821 వద్ద ముగిసింది. ఈరోజు సెన్సెక్స్ కూడా 446 పాయింట్ల లాభంతో 81,337 వద్ద ముగిసింది. నిఫ్టీ బ్యాంక్ 137 పాయింట్ల లాభంతో 56,222 వద్ద ముగిసింది. లాస్ట్ 3 డేస్లో నష్టాలు వచ్చినాయి కదా. వరుస నష్టాల కారణంగా ఐటీ, మెటల్, రియాలిటీ సెక్టార్స్ అట్రాక్టివ్గా కనిపించడంతో ఇన్వెస్టర్స్ పే చేశారు ఈరోజు. ఓకే, ఏషియన్ మార్కెట్స్ కూడా లాభాల్లో కొనసాగడం కలిసి వచ్చింది. ఓకే, డాలర్తో పోల్చుకుంటే రూపాయి మార్కం విలువ 86.81 రూపాయలుగా ఉంది. నిఫ్టీలో జియో ఫైనాన్షియల్, ఎల్ఎన్టీ, రిలయన్స్, ఏషియన్ పెయింట్స్, ఏషియన్ మోటార్స్ లాభపడినాయి ఈరోజు. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, హెచ్డిఎఫ్సి లైఫ్, టైటన్ కంపెనీ షేర్లు నష్టపోయినాయి ఈరోజు. ఓకే, నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 465 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 186 పాయింట్లు లాభపడింది ఈరోజు. ఇండియా విక్స్ వోలటిలిటీ ఇండెక్స్ 11.52 వద్ద ఉంది, 4% తగ్గింది ఈరోజు. అది పాజిటివ్ స్టాక్ మార్కెట్స్కు. రియాలిటీ, ఫార్మా, హెల్త్ కేర్ సెక్టార్స్ ఈరోజు లాభపడినాయి. ఓకే, ఎన్ఎస్సిలో 1744 స్టాక్స్ పెరిగితే 916 స్టాక్స్ నష్టపోయినాయి ఈరోజు. ఇంకా స్టాక్ మార్కెట్ న్యూస్ చూస్తే ఈరోజు వారి ఎనర్జీస్ లిమిటెడ్ లార్జ్ క్యాప్ కేటగిరీ కంపెనీ, ఇది ఎనర్జీ సెక్టార్ స్టాక్. ఇది 2026 ఫైనాన్షియల్ ఇయర్ Q1 రిజల్ట్స్ బాగానే వచ్చినాయి. ఓకే, నెట్ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్లో 89% పెరిగి 745 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే క్వార్టర్లో కంపెనీ నెట్ ప్రాఫిట్ 394 కోట్లుగా ఉంది. ఓకే, రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్లో 31.48% లాభపడి 4,597 కోట్లు వచ్చింది. కంపెనీ ఎబిటా 82.61% పెరిగింది. ఓకే, ఈరోజు కరెంట్ మార్కెట్ ప్రైస్ 3,183, మార్కెట్ క్యాప్ 91,827 కోట్లు. ఈరోజు 5% వరకు పెరిగింది వారి ఎనర్జీస్. ఓకే, 6 monthsలో 46% పెరిగింది ఈ కంపెనీ. ఓకే, ఈ కంపెనీ ఇండియాలోనే అతిపెద్ద సోలార్ మాడ్యూల్ కంపెనీ ఇది వారి ఎనర్జీస్. కంపెనీ సామర్థ్యం 13.3 జిగావాట్గా ఉంది. గుజరాత్లో 5.4 జిగావాట్ సెల్ తయారీ సౌకర్యము, యుఎస్ఏలో 1.6 జిగావాట్ మాడ్యూల్ తయారీ సౌకర్యము నిర్వహిస్తుంది ఈ కంపెనీ వారి ఎనర్జీస్. దేశంలో అతిపెద్ద ఐవీఆర్ రీటైలర్ లెన్స్కార్ట్ వస్తుంది. ఐవీఆర్. ఓకే, ఐవీఆర్ రీటైలర్. ఓకే, లెన్స్కార్ట్ ఐపీఓకు రెడీ అవుతా ఉంది. పీయూష్ బన్సాల్ గారు సహ వ్యవస్థాపకుడు ఈ కంపెనీకి. 8,000 కోట్లు సమీకరించేందుకు సెబీ వద్ద డిఆర్హెచ్పి దాఖలు చేసింది. దీనికి పర్మిషన్ వస్తే త్వరలోనే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతుంది ఇది. ఓకే, మారుతి సుజుకి ఆటోమొబైల్ సెక్టార్ స్టాక్ ఫైనల్ డివిడెండ్ ఒక్కో షేర్కు 135 రూపాయలు. రికార్డ్ డేట్ వచ్చి August 1. ఓకే, మజ్గాన్ డాక్ Q1 రిజల్ట్స్ వచ్చినాయి. షేర్ 5% వరకు తగ్గింది ఈరోజు. ఆదాయం పెరిగింది, ఇన్కమ్ పెరిగింది కంపెనీది. రిజల్ట్స్లో నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ తగ్గినాయి. బ్రోకరేజెస్ పాజిటివ్గా ఉన్నారు. లాంగ్ టర్మ్లో కానీ పాజిటివే ఈ కంపెనీ. టెంపరీ రిజల్ట్స్ బాగాలేకపోయినా ఫ్యూచర్లో మంచి రిజల్ట్స్ రావచ్చు. మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్ కంపెనీ ఇది. ఎన్ఎస్డిఎల్ ఐపీఓ రేపే స్టార్ట్ అవుతుంది. July 30 స్టార్ట్ అయ్యి August 1 వరకు ముగిస్తుంది. ఓకే, ఇంకా ఒక్కో షేరు 760 నుంచి 800 రూపాయల మధ్యలో ఉంది ఇది. ఓకే, ఎన్ఎస్డిఎల్. ఈ ఐపీఓ 4,011 కోట్లు సమీకరణ లక్ష్యంగా పెట్టుకునింది. August 6న స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతుంది ఇది. ఓకే, ఎన్ఎస్డిఎల్. ఓకే, ఇంకా ఐఈఎక్స్ వరుసగా డైలీ పడతానే ఉంది. స్టాక్ 10 డేస్లో 37% తగ్గింది ఐఈఎక్స్. బ్రోకరేజెస్ స్టాక్ రేటింగ్ తగ్గిస్తున్నారు దీనికి. ఓకే, స్టాక్ పతనానికి ముఖ్య కారణం ఏంటంటే మార్కెట్ కప్లింగ్ అమలు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి డైలీ పడతా ఉంది. అంటే ఈ డెసిషన్ వల్ల ఐఈఎక్స్ మార్కెట్ వాటా తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఓకే, అందుకే తగ్గుతా ఉంది. టాటా గ్రూప్లోని 2 స్టాక్స్ టీసీఎస్, ట్రెంట్ బాగా పడుతున్నాయి ఈ మధ్య. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.